విదేశాల నుండి ఆయుధాల దిగుమతి చివరికి తుపాకీ గుండు కూడా దిగుమతి చేసుకునేటువంటి భారతదేశం ఇప్పుడు ఎగుమతులు చేస్తుంది. రష్యా నుండి అన్ని ఆయుధాలు కొనుక్కునేటటువంటి మనం ఇప్పుడు రష్యాకి అమ్ముతున్నాం. అట్లాగే ఫిలిప్పైన్స్ లాంటి వాటికి ఇతర దేశాలకు కొన్ని రకాలైన ఆయుధాలు అమ్ముతాం. అన్నీ అమ్ముతున్నాం అని కాదు, కొన్ని రకాలు అమ్ముతున్నాం, కొన్ని రకాలు కొనుక్కుంటున్నాం. తాజాగా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశంలో కంపెనీలు తీసుకొచ్చి పెట్టడం కావచ్చు, లేదంటే ఇక్కడ మన కంపెనీలు పెరగడం కావచ్చు, డిఆర్డిఓతో కలిసి సాగుతున్నటువంటి పరిణామ క్రమంలో భారతదేశం 10% వరకు దిగుమతుల్ని తగ్గించింది. ఇంతకుముందు వరకు భారతదేశం 50% మందుగుండుని విదేశాలను దిగుమతి చేసుకునేది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారత ఆర్మీకి చెందిన మందుగుండుని భారత ప్రభుత్వం మన దేశంలో తయారు చేస్తుంది. దాదాపు 12 స్వదేశీ కంపెనీలు భారతదేశ ఆర్మీకి కావాల్సిన మందుగుండుని భారత్లోనే తయారు చేస్తున్నాయి. దీనికి కావాల్సిన టెక్నాలజీని, రా మెటీరియల్ని భారత ప్రభుత్వం అందిస్తుండటంతో ఈ 12 భారతీయ సంస్థలు భారత్లోనే మందుగుండును తయారు చేస్తుండటంతో మందుగుండు కోసం విదేశాల మీద ఆధారపడటం క్రమంగా తగ్గుతోంది. 10% తగ్గడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్.